గుర్తుపెట్టుకో. అవమానాలు వస్తే రాని. అప్పులోడు వచ్చి రోడ్డు మీద వేసాడు సామాను, సూపరో కానీ చచ్చిపోతా అనొద్దు పిచ్చి మొహం వేసుకొని. చచ్చిపోతే దేవుడు నిన్ను ఘనపరిచేది చూడకుండా పోతావు. బతకాలి, నువ్వు బతికే ఉండాలి. నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవటానికి బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండాలి, చావటానికి లేదు. దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు. ఎస్తేరు తల ఎత్తినట్టు నీ తల ఎత్తడం చూడాలిగా నువ్వు. దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా, అనుభవించాలిగా నువ్వు. విరక్తి చెందవాకు, విసుగు చెందవాకు, ప్రయత్నాన్ని మానవాకు, రేపు లేదు అనుకోవాకు. కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే, కొంతమంది నిన్నటిని తలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే చేస్తుంటారు. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని. రేపటికి దేవుడు ఉన్నాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం. నేను అయిపోయింది నీది కాదు. ఈరోజు జరుగుతుంది, రేపు నీదవుతుంది. జస్ట్ ఓదార్పు కోసం, కన్నీరు తోడడం కోసం చెప్పట్లా. దేవుడు ఈ మాటలు నా నోటు ఉంచాడు, పలుకుతున్నా. ఎవరున్నారో, ఎవరే స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ పర్సనల్ నాకేమో తెలుసా? మీరు దేంతో నలుగుతున్నారో నాకు తెలుసా? మీరు ఏ ఇబ్బంది ఉన్నారో నాకు తెలుసా? తెలీదు. దేవుడు చెప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాను నేను. నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యాన్ని వీడవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు. పాత పంట పండలేదా? తీసి క్రొత్తగా వేయి. పాత ప్రయత్నం సఫలం కాలేదా? క్రొత్త ప్రయత్నం చేయి. నీ ఓపిక ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు అన్ని విషయాల్లో పునః అంటే మళ్ళా. ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యము నూతనమైంది. ఎప్పటికప్పుడు క్రొత్తగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి ఇటు దాకా వచ్చావు, ఇంతే చాలే ప్రభా. లే బేటా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా దేవాలరా, నేను చాలా పని ఉంది నీతో, నడు అంటాడు. ఇంకేమో నడుస్తా, అయిపోయింది నా పని. లే నడు ఉంది, చాలా పని ఉంది, నడు అంటాడు. అది ఓపిక లేదా? ఎక్కడ నడిచింది? అరే నేను చేయబట్టుకుంటాను, నడు రా బాయ్, ఏమవుతుంది, నేను నడిపిస్తాను, నడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్త విషయాల్లో ఇదే సమాధానం. క్రొత్తగా ఆలోచించు, మళ్ళీ క్రొత్తగా ప్రయత్నించు. ఈసారి నీ ప్రయత్నం సఫలం కాబోతుంది. ప్రార్థన కూడా మళ్ళా చేయను, అంతే. పాత ప్రార్థన మళ్ళీ చేయకు, కొత్తగా ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి. నేను చెబుతుంది రైట్ మాటే. హన్నా ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు, కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ ఆ రోజు మాటలే లేవు, కానీ మూలుగులే ఉన్నాయి. ఏడుపులు మూలుగులే ఉన్నాయి, ఇక మాటలు లేవు. ఎప్పుడు అననోడు ఆమెను చూసి ఆ సంవత్సరం, ఏమమ్మా ఇంత మందు దాగి ఇట్లా చేస్తావా, దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. అయ్యా మద్యం లేదు, పాడు లేదు, నా బాధ అలా ఉంది. ప్రార్థన వెరైటీ మార్చేశాను. మూలుగులతో నా హృదయం యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఏడుపు తప్ప నాకేం మిగలలేదు, అందుకని నేను గోజాడుకుంటున్నాను. అరే అయితే పో, దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు. ఏం ప్రార్థన చేసిందండి, ఎప్పుడేం చేసిందో తెలియదు. ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడలా వాడు పాలు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను, పాలు విడవగానే వాడిని తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను, నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు, నీకు ఇచ్చేస్తా పోవాడిని. ఒక క్రొత్త ప్రార్థన, వినూత్నమైన జవాబు. అడుగుతా ఉన్నావా? రోజు గోజాడుతా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఇంకా స్పష్టంగా అడుగు, ఇంకా వినూత్నంగా అడుగు, కార్యం చేస్తాడు దేవుడు. అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు, దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు.
దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పూనుకో. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద పనులకు పూనుకో దేవుని విషయంలో. ప్రైజ్ ద లార్డ్. లే, మోకాళ్ళ మీదకి వచ్చే ప్రార్థన కూడా ఇప్పుడు వినూత్నంగా చేద్దాంలే. పిల్లలేరా? అదే దేవుని దగ్గర మళ్ళీ క్రొత్తగా గోసాడు. ఇస్తాడా? జాబ్ లేదు, ఇస్తాడా? ఏది 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 దేనికోసం నలుగుతున్నావు నువ్వు? దేవుడు కార్యం చేస్తాడు. రేపు లేదనుకోవద్దు, అది మన పాఠం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నా అన్నాడు. గడిచిన దానిలో నువ్వు గొప్ప చేసావో తప్పు చేసావో వదిలేసి అయిపోయింది. ఆ లెక్కలన్నీ రద్దయిపోయినాయి. గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని ఏం మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును నువ్వు మార్చగలవు, దాన్ని శాసించగలవు. ఆ అంధకారాన్ని ఆశ్చర్యకరమైన వెలుగుగా నువ్వు చూడగలవు. ఉంది నీకు నిరీక్షణ, ఉంది నీకు అవకాశం. పరిస్థితులు మారునన్న నిశ్చయిత కలదు 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 కలదు. ఆత్మీయంగా దిగజారావా? నూతన అభిషేకం నీ మీదకి, నూతన వాత్సల్యం ఇచ్చినట్టు నూతన అభిషేకం కూడా పంపుతాడు. క్రొత్త శక్తి నీ మీదకి విడుదలవుతుంది. స్వస్థత నీకు కలుగుతుంది. స్వస్థత 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 స్వస్థత. దయ్యాల నుంచి విడుదల, వాటి మీద జయం. నీ పేరు చెబితే గడగడలాడే శక్తి నీ మీదకి పంపుతాడు దేవుడు యేసు నామములో. మోకాల మీదలే ఆయన శక్తి నీ మీదకి. నీతి సూర్యుని వెలుగు నీ మీదకి వస్తుంది. నువ్వు రోగమై ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడు ఆయన నిన్ను. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడు ఆయన నిన్ను. ఇప్పటికే చేశాడు, ఇంకా చేస్తాడులే. స్తోత్రం 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 చేయాల ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముందుగా మా పాపములు, మా నోటి మాటలు, మా క్రియలు, మా చూపులు, మా తలంపులు, మా ఆలోచన, మా ప్రవర్తన, ఇంతవరకు మేము చేసిన తప్పులను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నూతనపరచు. మా ప్రార్థన నీ చెంతకు చేరకుండా అడ్డగించే దోషములను పరిహరించు. నీకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఇప్పటి వరకు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు, ఉపకారముల కొరకు స్తోత్రాలు స్తోత్రాలు. జై ప్రార్థన. ఈవేళ నూతన వాత్సల్యాన్ని మా ఎడలో చూపినందుకై నీకు స్తోత్రములు నాయనా. నూతనమైన అభిషేకాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. నూతన ప్రేమను మా ఎడల కనబరిచినందుకై మీకు స్తోత్రములు నాయనా. మా జీవితాల్లో గడిచిన రోజుల్లో మీరు జరిగించిన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు నాయనా. ఇక ముందు రోజుల్లో నవనూతన మార్గాలలో మమ్మల్ని నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు నాయనా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. మారా వంటి అనుభవాలను మధురముగా మార్చబోతున్నావయ్యా. ఓడిపోయిన వారికి విజయాన్ని ఇవ్వబోతున్నావు నాయనా. తరమబడుతున్న వారికి జయాన్ని ఇవ్వబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రాలు ప్రభువా. నీ మాటతో మాకు ఆయువును పోసావు ప్రభువా. నీ మాటతో మాకు జీవాన్ని ఇచ్చావయ్యా. నీ మాటతో మాకు విజయాన్ని ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా. ఈ రోజు నా ప్రభా ఎవరెవరైతే ప్రయత్నాలు మానుకున్నారో, ఎవరెవరైతే ఓటమిలో కూర్చుండిపోయారో, ఈ రోజు లేచి నిలవడానికి సహాయం దయచేయండి. ఒక్కొక్కరు విశ్వాసంతో ప్రయత్నాలు పునః ప్రారంభించుదురుగాక. ఒక్కొక్కరు శత్రువు మీద విజయాన్ని పొందుదురుగాక. బిడ్డలు లేచి ప్రయత్నిస్తూ ఉండగా, నీ బిడ్డలు నవనూతనమైన ప్రార్థన చేయబోతూ ఉండగా, నా దేవా నూతనమైన రీతిలో మీరు కదులుతున్నందుకు వందనాలయ్యా. నూతనమైన రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఒక్కొక్కరి జీవితాలలో పెను మార్పులు కలగబోతున్నందుకు వందనాలు తండ్రి. ఈ రోజు మా చేతిని మీరు పట్టుకున్నారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరెవరు రోగాలతో ఉన్నారో, ఎవరెవరు వ్యాధులతో బాధపడుతున్నారో, ఎన్ని సంవత్సరాల అవును ప్రభువా, అవును తండ్రి, మెదడు జబ్బులు, అవును ప్రభువా, గడ్డల రోగములు, పక్షవాతము, అవును నాయనా, మల్లల సమస్య, చేసుకో తండ్రి.
ఓ హెర్నియా సమస్య, యేసయ్యా లివర్ సంబంధిత వ్యాధులు, అవును ప్రభువా, పసరతిత్తులలో రాళ్ళు, యేసయ్యా కిడ్నీలో రాళ్ళు, అవును తండ్రి, నరముల జబ్బులు, యేసయ్యా ఎముకల జబ్బులు, తండ్రి, ఓ సర్వ శరీరములో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు, చెవి, దంత సమస్య, యేసయ్యా కంటి సమస్య, కంటి సమస్య, అవును తండ్రి, చర్మ రోగములు, అవును ప్రభువా, వైద్యులకు పరమ వైద్యుడవు నాయన, సంతానలేమి, అవును నా తండ్రి, నీకు దయ్యముల పీడ, అవును ప్రభువా, యావత్తును కూడా తొలగించు, యావత్తును తొలగించు. ఆమేన్, షుగరు, బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయి. ఆమేన్, ముసలితనములో ఇంకా యేసయ్యా చిగురు పెట్టి పచ్చగా నుందురన్నట్లుగా నూతన శక్తిని విడుదల చేయి. విడుదల స్వస్థత కలగాలి. కలగాలి ప్రభువా. సేవకులంగా విశ్వాసులంగా మేమంతా కలిసి ఏకమై చేస్తున్నాం. అవును తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు, యేసయ్యా జూమ్ లో ఉన్న అందరం ఏకమై అడుగుతున్నాం. అవును తండ్రి, మా ప్రార్థన ఆలకించు. మా ముందుకు వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటికీ యేసునామములో సమాధానం కలిగి వచ్చే శుక్రవారానికల్లా సాక్ష్యాలు యేసునామములో వచ్చునుగాక. విశ్వాసంతో చప్పట్లు కొడుతూ బలమైన కార్యాలు జరిగించబోతున్న దేవునికి, శక్తితో నింపబోతున్న దేవునికి, మరణమును జీవముగా మార్చబోతున్న దేవునికి ఆ మంచంలో నుంచి లేచి వచ్చేటువంటి పరిస్థితి, స్తుతి, 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 సచ్చుబడిన నరములకు సత్తువ, సచ్చుబడిన కాళ్ళకి సత్తువ, సచ్చుబడిన చేతులకు సత్తువ, పనికిరాని అవయవాలు తిరిగి భాగమును గాక, పనికిరాని అవయవాలు తిరిగి భాగమును గాక. సచ్చుబడిన నరాల్లో రక్త ప్రసరణ జరగాలి. సచ్చుబడినటువంటి నరాలలో రక్త ప్రసరణ జరగాలి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన దేవా, ఈ రోజు మీరు సెలవు ఇవ్వండి ప్రభువా. ఈ రోజు నీ బిడ్డలను తాకండి నాయన, మృతులను సజీవులుగా చేసిన దేవుడవయ్యా. ఓ దేవా, జ్ఞాపకం చేసుకోయ్యా, నీవు తప్ప మరొక దిక్కు లేదు తండ్రి, నీవు తప్ప బాగు చేసే వాళ్ళు లేరయ్యా, నీవు తప్ప ఆదరించే వాళ్ళు లేరయ్యా. ఆత్మల బాధల్లోంచి విడుదల, వారికి విడుదల దయచేయి. ఓ దేవా, దేవానికి స్తోత్రాలు. ఆర్థిక సమస్యల్లోంచి విడుదల, గోలుడన్ని అప్పులతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉన్న ఆశ్చర్య కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి. లక్షల అప్పు, కోట్ల అప్పు, వెయ్యిల అప్పు యేసు నామములో కొట్టివేయబడాలి. సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు, సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు. అనేకులకు ఇచ్చేవారు కావాలి నీ బిడ్డలు, అనేకులకు ఇచ్చేవారు కావాలి. వారి ప్రయత్నాలు సఫలం కావాలి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావాలి, వ్యాపార ప్రయత్నాలు సఫలం కావాలి, పొలము ప్రయత్నాలు సఫలం కావాలి, రైతుల పనులు సఫలం కావాలి, జీవనోపాధి పనులకు మేలు వారికి జరగాలి ప్రభువా. నీ దాసుడుగా, దాసులముగా, సంఘముగా మేము అడుగుతున్న ఈ మనవులు గైకుని జవాబు దయచే. నువ్వు మా మనవులు వింటున్నావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీ శక్తిని అన్ని జనులకు చూపించు. నీ శక్తిని ఆల్రెడీ ఎరిగి ఉన్న విశ్వాసులు కూడా మళ్ళా మళ్ళా పొందడానికి సహాయం. బంధకాలు నా బిడ్డల మీద నుంచి తెగిపోవాలి, కోర్టు కేసుల్లో పరిష్కారం రావాలి, విడిపోయిన కుటుంబాలు కలవాలి, గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి, గొడ్రాళ్లకు పిల్లలు కలగాలి. ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి, ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి. పడిపోయిన వారు తిరిగి లేవాలి, చెడిపోయిన వారు తిరిగి బాగుపడాలి, దిగసారిన వారు తిరిగి లైన్లోకి రావాలి. వ్యసనాల్లో ఉన్న వాళ్ళు నీ దర్శనం పొందాలి, నీ దర్శనం పొందాలి. అన్యజనుల రక్షణలోకి రావాలి. ప్రతి బంధకాల్లో నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయి. ప్రార్థన అనుభవాలు తిరిగి పునః ప్రారంభించబడాలయ్యా. వాక్య ధ్యాన అనుభవాలు నీ బిడ్డలు మరలా పుంజుకోవాలి తండ్రి. శత్రువు ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలను బలహీనపరుస్తున్నాడో, ఎక్కడెక్కడ ఆత్మీయంగా ఓడిపోతూ ఉన్నారో, ప్రతి విషయంలో ఈ రోజు యేసు నామములో జయము కలుగునుగాక. పాపము మీద విజయము కలుగునుగాక. కోపాన్ని జయించాలి ప్రభువా, మోహాన్ని జయించాలయ్యా, అసూయను జయించాలయ్యా, గలిబిలి పరిచే దురాత్మను జయించాలి నాయన. కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి యేసు నామములో ఇప్పుడే పారద్రోలబడునుగాక. ఎన్ని సంవత్సరాల నుంచి నీ బిడ్డలు
బలహీనతలతో ఆత్మీయ జీవితాల్లో ఓడిపోతూ వస్తున్నారు. ఈ రోజు జయము కలగాలయ్యా, ఈ రోజు విజయము కలగాలి నాయన. ఈ రోజు బలహీనులే బలము పొంది నీ కొరకు బలమైన కార్యాలు చేయాలి నాయన. ఈ రోజు బలహీనులుగా ఉన్న నీ బిడ్డలు రానున్న దినాలలో నీ కోసము బలముగా వాడబడుదురుగాక, నీ శక్తిని పొందుకొనుదురుగాక. మీరే అనేకులను నీ వైపు నడిపించే పాత్రలుగా మీరు చెయ్యండి నాయన. బలహీనులు సేవకులుగా మార్చబడాలయ్యా, బలహీనురాలు నీ పాత్రలుగా మార్చబడాలయ్యా. నీ బిడ్డలను శక్తితో నింపి నీ కోసం వాడుకో ప్రభువా. ఎగ్జామ్స్ లో బిడ్డలకు జయము కలగాలి. భౌతికమైన పరీక్షల్లో జయం, ఆత్మీయ పరీక్షల్లో జయం. యవనస్తుల క్యారెక్టర్స్ ని కాపాడు. ఓ మాదక ద్రవ్యాల ఉచ్చులోంచి విడిపించు, అశ్లీల చిత్రాల బానిసత్వంలోంచి విడిపించు, విచ్చలవిడి లైంగిక పాపం జారత్వంలోంచి విడిపించు, పరిశుద్ధత పవిత్రత నేర్పించు. ఓ పవిత్రత కొరకు వెంపర్లాడటానికి సహాయము. దర్శనములి దేవా, దర్శనములి దేవా, ప్రత్యక్షతలి దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యవనస్తులకు ఒక గురి గమ్యాన్ని మీరు నేర్పండి ప్రభువా. సైతాను యవనస్తులను నానా రకాల బలహీనతలతో ఈడ్చుకొని వెళుతున్నాడయ్యా. యవన బిడ్డల కోసం ఈ రోజు చేతులెత్తుతున్నాము నాయన. మా కుటుంబంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా, మా సంఘంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలయ్యా. వారికి ఉన్న వ్యసనాలు తొలగిపోవాలయ్యా, వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వదిలిపోవాలి నాయన. నీ బిడ్డల ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారికి మంచి భవిష్యత్తును దయచేయి ప్రభువా. వారి చదువుల్లో తోడుగా ఉండు నాయన. మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభువా. వారి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా ఆశీర్వాదకరమైన జీవితాలు దయచేయండి అయ్యా. చాలా మంది యవన బిడ్డలు ఎంతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉండాలా చావాలా అన్నట్టుగా బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. యవన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. యవనస్తులు మంచి జీవితాన్ని అనుభవించాలి ప్రభువా. నా తండ్రి అలాగనే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రోజుల్లో సైతాను యవనస్తులను ప్రేమ అనే మత్తులోనికి తీసుకొని వెళ్ళి చదువు పట్టకుండా, కుటుంబాలు పట్టకుండా, జీవితం అనేది కన్ను మిన్ను కనరాకుండా జీవితాలు పాడు చేసుకుంటున్నారు నాయన. ఆ మత్తుల్లో నుండి నీ బిడ్డలను బయటికి తీసుకురా నాయన. ప్రతి శోధన తొలగించండి ప్రభువా. యవన బిడ్డలకు మంచి జీవితాలు దయచేయండి అయ్యా. ఇప్పటికే తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు, ఇప్పటికే తమ జీవితాలను పతనం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఒక్కొక్క యవన బిడ్డ నా తండ్రి నీ కోసం వాడబడాలి ప్రభువా. మూడు బారిన వాళ్ళ జీవితాలు చిగురింప చేయబడాలి నాయన. శ్రేష్టమైన జీవితాన్ని వారు అనుభవించడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలను, యవన స్త్రీలను మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభువా. అలాగనే దైవజనుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. రాత్రి మగళ్ళు సంఘాల కోసం, ఆత్మల కోసం, తిండి పట్టక నిద్ర పట్టక అహర్నిశలు కష్టపడుతున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోయ్యా. రకరకాల శోధనలతో సతమతం అవుతూ తినడానికి తిండి లేక కొంతమందికి, ఉండడానికి ఇల్లు లేక మరి కొంతమంది, మతోన్మాదుల దాడుల్లో మరి కొంతమంది నాయన సేవకులు నలిగిపోతున్న పరిస్థితి ఉంది ప్రభువా. దైవజనుల పక్షాన ఈరోజు మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నామయ్యా. దైవజనులందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా.